ట్రైన్ హైజాక్ ఘటనలో తమదే పై చేయని ప్రకటనలు గుప్పిస్తున్న పాకిస్తాన్ సర్కార్కి బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు షాక్ ఇచ్చారు. తమ చెరలోని 214 మంది పాకిస్తాన్ సైనికులు చంపేస్తామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఈ నెల 11న పాక్లో క్వెటా నుంచి పెషావర్కు 440 మంది ప్రయాణికులతో వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచ్ వేర్పాటువాదులు అడ్డుకున్నారు. మొత్తం ట్రైన్ని అందులో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నారు. ఈ ఘటనలో 26 మంది బందీలు మరణించారు. పాక్ జైలులో మగ్గుతున్న తమ నేతలను విడుదల చేయాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేసింది. అప్పుడే తమ చెరలో ఉన్న బందీలు విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్స్ పట్టించుకోలేదు. హైజాకర్లపై సైనిక చర్యకు దిగింది. దాదాపు 33 మంది వేర్పాటువాదులను మట్టుబెట్టి మిగతా ప్రయాణికులందరినీ సురక్షితంగా విడిపించామని పాక్ సైన్యం ప్రకటించింది. బలూచ్ మిలిటెంట్లు చంపిన 26 మంది బందీల్లో 18 మంది సైనికులు ఉన్నారని పాక్ ఆర్మీ వివరించింది. ఈ మొత్తం ఆపరేషన్ ముగిసినట్టుగా ప్రకటన విడుదల చేస్తుంది. పాకిస్తాన్ సైన్యం ప్రకటనపై బలూచ్ మిలిటెంట్లు మండిపడ్డారు. తాజా పరిస్థితిలో సంచలన లిఖితపూర్వక ప్రకటన విడుదల చేస్తారు. ఘర్షణలో మరణించిన తిరుగుబాటుదారుల మృతదేహాలు చూపించి విజయం సాధించామని ఇస్లామాబాద్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని బిఎల్ఏ ఘాటుగా సమాధానమిచ్చింది. వాస్తవాలు పాక్ సైన్యం కప్పిపుచ్చుతోందని బలూచ్ ఆర్మీ ఎద్దేవా చేసింది. సైన్యం, ఇంటెలిజెన్స్ బృందం ఉన్న బందీలను రక్షించుకోవడంలో శత్రు సైన్యం విఫలమైందని బలూచ్ ఆర్మీ విశ్లేషించింది. యుద్ధనీతికి, నియమాలకి కట్టుబడి తాము కొంతమందిని విడుదల చేస్తామని బలూచ్ ఆర్మీ తెలిపింది. వారిని తామే కాపాడుకున్నట్టుగా పాక్ సైన్యం బిల్డప్ ఇస్తోందని బలూచ్ ఆర్మీ విమర్శించింది. యుద్ధం ముగిసినట్టుగా పాకిస్తాన్ సైన్యం చెబుతోంది, కానీ ఈ యుద్ధం ఇంకా ముగిలేదని బలూచ్ ఆర్మీ కుండబద్దలు కొట్టింది. బలూచ్ యోధులు వివిధ ప్రాంతాల్లో మెరుపు దాడులతో ఆక్రమిత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటారని, ఈ ఆపరేషన్లో తాము విజయం సాధించామని బలూచ్ ఆర్మీ ప్రకటించింది. బందీలుగా పట్టుకున్న తమ నేతలను విడుదల చేసేందుకు పాక్ ప్రభుత్వానికి 48 గంటల నిర్ణీత గడువు ఇచ్చామని బలూచ్ ఆర్మీ గుర్తు చేసింది. సమయం ముగియడంతో తమ చెరలో ఉన్న 214 మందితో కూడిన పాక్ సైన్యాన్ని చంపేస్తామని బిఎల్ఏ వెల్లడించింది. బిఎల్ఏ ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని, ఇస్లామాబాద్ సైన్యం తమ సిబ్బందిని కాపాడుకునేందుకు బదులుగా పోరాడాలని ప్రయత్నించిందని, ఫలితంగా సైనికుల్ని కోల్పోయిందని బలూచ్ ఆర్మీ చెబుతోంది. పాకిస్తాన్ తన మొండితనం, సైనిక దురహంకారం ప్రదర్శించినందుకే 214 మంది చంపేశామని బలూచ్ వేర్పాటువాదులు ప్రకటించారు. జాఫర్ ఎక్స్ప్రెస్ బోగిల్లో బందీలు రక్షించేందుకు పాక్లో ఎన్ఎస్జీ కమాండోలు రాగానే తమ యోధులు వారిని చుట్టుముట్టి భీకర దాడి చేస్తారని బలూచ్ ఆర్మీ తెలిపింది. ఈ ఘటనలో పలువురు బందీలు ఉరితీయగా కమాండోలు భారీ ప్రాణనష్టం చవిచూస్తారని బలూచ్ ఆర్మీ చెబుతోంది.